హలో ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడు గింజల మసాలా కూర తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ 2 కప్పుల చిక్కుడు గింజలు అయితే కావాలి. ఇది నాకైతే మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి ఈ మధ్య. సో ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలను వేసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2.5 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేయించేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు అయ్యి, అలాగే 1.5 టీ స్పూన్ గసగసాలు, 4 ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిపోయాక 4 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకున్నాక స్టవ్ కట్టేసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ మిశ్రమం తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా మసాలా పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక కుక్కర్ కూడా మనకు చల్లారిందో లేదో చూసుకుని మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 1.5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిపోయాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయాక దీంట్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టి 3 to 4 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయాక దీంట్లోకి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు వాటర్తో సహా మనం వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయాక మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకున్నాక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు గింజల మసాలా కూర రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.